చదివితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచుకున్నట్టు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకుని ఉండగా చూస్తుంది. హల్లెలూయా. నిజమేనా? ఈ సంఘటనని చూసిన వారిగా ఉన్నామా లేదా అనేది దేవుని చిత్తం ప్రకారం ప్రార్థన చేసుకుని ఆయన్ని ఆహ్వానించి కొనిపోబడడానికి దేవుని యొక్క రెక్కల చాటును పిలిచి ఉండటం కోసం ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్య మీకు వందనాలు స్తుతించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాలం ప్రభువా, మరి ప్రభువా ఈ యొక్క వాక్యాల ప్రభువా మేము అభ్యసించడానికి వచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. చెప్పబడినటువంటి ప్రభువా అభ్యసించినటువంటి వాక్యాలను వివరించి ప్రభువా మాకు ఆ యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి ప్రభువు మాకు దయచేయమని వినిపించున్నాం. సమస్తమును చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటున్నాం. మీరే పొందుకోమని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి లేఖనమును మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాము. మరి భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉంది. ఈ సంఘటన మరి మనము నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. నేటి పరిస్థితి అంటే ఈరోజు మొన్న చూసినట్ట అర్థమవుతుందా? ప్రపంచంలో యుద్ధములు చాలా జరిగింది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు రాత్మ భూమి జరిగి యేసుక్రీస్తు వాక్యం వెల్లడి చేసే సమయంలో యుద్ధాలు చేసుకున్నారు. అబ్రహాము యుద్ధం చేశాడు, లోతు కోసం యుద్ధం చేశాడు. మరి ఈరోజు మన మీద మరి జరిగేటువంటి యుద్ధాలు ఏ విధంగా మనం గమనించుకోవాల్సి తెలుస్తుంది. ఆయన చెప్తున్నటువంటి విషయాలు చరిత్రకి అర్థపడుతుంది, భవిష్యత్తుకి అర్థపడుతుంది. ఇప్పుడు మనము ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి దారి ఏది అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆ దారిలో వెళ్తామా లేకపోతే అడ్డదారిలో వెళ్తామా? తెలుసుకున్నప్పుడు వెళ్ళాలి కదా. మరి తెలుసుకున్నప్పుడు వెళ్ళాలంటే వాక్యము మనకి ఏం చెబుతుందో ఆ వాక్యములో మనము జీవిస్తున్నామా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రతిసారి మనం హెచ్చరించడానికి దేవుడు కోరుకోండి అవకాశం ఇస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు, మనం వింటున్నాం. ఒకరోజు చెప్పే సమయంలో తెలుసుకున్న పరిస్థితి ఉండదు. మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటాము. జరగవలసిన సమయము జరిగిపోతుంది, ప్రభు అక్కడ జరిగిపోతుంది. అప్పుడు నేను అని అనుకుంటే ప్రయోజనం ఉందా? ఆయన ఏం చెప్తున్నాడు? మరి ఉదయం మనం చదువుకున్నాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు నేను ఎవరనో నాకు తెలియదు, నీకే తెలియాలి అని అన్నప్పుడు మహాశ్రమ నుంచి వచ్చిన వారు అని చెప్పేసారని సర్వీసుకునేవారు. అది ఎవరు చెప్పాలి? మహాశ్రమ నుంచి వచ్చారని, గొర్రె పిల్లల రక్తంలో శుద్ధి చేయబడి వచ్చారని ఒక వాక్యం చూపుతున్నాం. అది ఎవరు చెప్పాలి? ఎవరి దగ్గర చెప్పాలి? ఎవరు చెప్పాలి? నారి అని ఆదం చెప్పాడు.
ఈమె నాలో నాలో కడగబడింది, ఈ నా యొక్క రక్తంలో కడగబడింది అని చెప్పవలసింది ఆదాము అయినా నేటి ఆదాము యేసు తీసుకుంటాం. అదవుతుందా? నేడు మనం ఈ పరిస్థితులు చూస్తున్నామని అంటే, ఈ పరిస్థితులు చూస్తున్నామనంటే రోజుకో, నెలకో, సంవత్సరానికో కాదు, ఒక యుగానికి చూడవలసింది. ఆమె మనం రాత్రి ముగించుకుని మరో రాత్రిలో కలుపుకున్నామంటే నీవు నేను గమనించుకోవాలి. ఒక రాత్రి ముగించుకుని సూర్యోదయం చూస్తున్నాము అంటే ఒక రాత్రి అంటేనే ఒక యుద్ధం ఉండదు. ఒక సూర్యోదయం అంటేనే ఒక విజయ కేతనం. సూర్యోదయం చూసేటప్పుడు ఆ దోష చెప్తుంది కదా, ఇదే మాట్లాడుకున్నాం కదా. ఒక సూర్యోదయం చూసేటప్పుడు ఎవరికి వాళ్ళని ఆ నొసుల మీద ఆ సేవకులకు ఏమేయాలి? ముద్రించాలి. ఆ ముద్రించే వరకు నువ్వు ఎవరిని ఏమీ ఒత్తిడి చేయకు, నశింప చేయకు. మీకు భూమి మీద అధికారం ఉంది అయినప్పటికీ చేయగలి అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూస్తే చెల్లా చెదరైపోయినటువంటి యూదులు మరలా ఇజ్రాయెల్ దేశం రాష్ట్రానికి ఏమయ్యారు? ఒత్తిడి వచ్చిందా లేదా? వచ్చిందండి. వచ్చే ఉంటుందా? వచ్చే ఉంటుంది. వచ్చారు కదా. మరి ఎన్ని రోజులు చెప్పుకుంటున్నాం? చెల్లా చెదరైపోయిన వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి రష్యా మీద ఈరోజు అందరూ అనుకుంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, రష్యా ఎందుకు పొద్దు యుద్ధం చేస్తూ ఉంటుంది? పని పాటలేదా? ఆ స్థితిలో ఉన్న వాళ్ళని కిలికి యుద్ధం చేస్తున్నారు. అర్థమైందా? ఎందుకు యుద్ధం చేస్తుంది? పని పాటలేదు. కాదు ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఆ పోయి రష్యా అంటారు, రావుంటారు, ఏదో లెబనాన్ గాజా ఎందుకు ఓవర్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? చరిత్ర మర్చిపోయారు, చరిత్ర తెలియదు. వాళ్ళు రష్యాలో జపాన్లో ఉన్నప్పుడు జపాన్ నుంచి మరి హిట్లర్ ఏం చేశాడు? హిట్లర్ ఏం చేశాడు? యూదులు కనబడితే ఊచకోత పోసేసాడు, గొంతులు పోసేసాడు, చంపేశారు. కొన్ని లక్షల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది చంపేశాడు. హిట్లర్ చేసిన రెండో ప్రపంచ యుద్ధం ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఆ యూదులు చంపడానికి కదా వచ్చింది, అవునా కదా? రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఆ యూదులు చంపడానికి కదా. ఇప్పుడేంది? ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్నారు చూస్తున్నారు, వీళ్ళు ఎదుర్కొని నిలబడిందా చూస్తున్నారు. కానీ వీళ్ళ మీద జరుగుతున్నటువంటి కుట్ర చూడలేదు ప్రపంచం, సమాజం. ఎందుకని? బైబిల్ యొక్క చరిత్ర, బైబిల్లో ఏమి జరగబోతుందో, దేవుడు రాక ముందు ఏం జరగబోతుందో ఆయన ముందుగా చెప్పినటువంటి విషయము ఈ లోకానికి తెలియదు. అదవుతుందా? అది చెప్పడం కోసమే ఈయన ప్రవక్త ప్రపంచం చుట్టూ 7 సార్లు 7 సార్లు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ అలా తిరిగి వచ్చాడు. ఆయన 7 సార్లు సువార్తని కంప్లీట్ చేశాడు. నేటి ప్రవక్త ఏం ఆయన వాక్యం వెల్లడి చేసినప్పుడు మరి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్ మీద కూడా ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వచ్చినప్పుడు అది కొంచెం ఒత్తిడి పెరిగి 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 ఏమవుతుందండి? 3వ ప్రపంచ యుద్ధం దారి తీస్తుందా లేదా? 3వ ప్రపంచ యుద్ధం దారి తీసేటప్పుడు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఏఎస్కేల్ 9వ అధ్యాయం 4వ వచనం. ఏఎస్కేల్ 9వ అధ్యాయం 4వ వచనం.
తీసారా? యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించుట చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి మూలుగు విడుచు ప్రేలాపించుచున్న వారి గలాటను చూసి గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించింది. మరి వాళ్ళు చేసినంత అదే కదా. అవునా కదా? యెహోవా యెరూషలేము ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన మూలుగు విడుచు ప్రలాపించుతున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించింది. అదో దేశం. ఇప్పుడు ఈ మూలుగులు మూలిగేది ఎవరు? యూదులా కాదా? యూదులేనా? ఆ యెరూషలేము పట్టణంలోనైనా మునుగు మునిగేది. ఆ సినాయి పర్వతం మీద నిలబడి 144,000 మందేనా మునిగేది? ఆ 144,000 మంది అక్కడ మూలుగుతున్నటువంటి సన్నివేశం జరిగేటప్పుడు వధువు ఎక్కడ ఉంటుంది? వధువు ఎక్కడ ఉంటుంది? సంఘం ఎక్కడ ఉంటుంది? దేవుడికి ఇష్టమైన సంఘం ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యంలో ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి దిగి ఈ భూమి మీద నుంచి వధువును తోడుకుని పోయేటువంటి సమయంలో ఈ మూలుగులు వినబడేటువంటి పరిస్థితి ఉంది. తెలుస్తుంది. అటు తర్వాతే భూమి యొక్క 4 దిక్కులలో 9 దేవదూతలు నిలిచి భూమి మీద సముద్రం మీద నుండి ఏ చెట్టు మీద గాలి వీల్చకూడనట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని చూడగా చూచితిరి. అదొద్దా? అటు తర్వాతే వాళ్ళకి గుర్తు చేసేది ఇప్పుడు అటు తర్వాతే. అప్పుడు దాకా వాళ్ళని బంధిస్తుంది. అదొద్దా? ఇలాంటి బంధింపు ఎప్పుడు జరుగుతుంది? మొదటి ప్రపంచ యుద్ధం ముందు నుంచి జరుగుతుంది. అదవుతుందా? ఇప్పుడు 9 దూతలు బంధించింది ఎప్పుడు జరుగుతుంది? ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతుంది. ఇప్పుడు ఆ దూత ఒకటి సూర్యోదయము అంటే రాబోతున్నటువంటి ఉదయకాలమున 1000 ఏళ్ల పాలన మనం చూసేటువంటి రోజు మన సూర్యోదయం కాబడుతున్నప్పుడు చెబుతుంది, ఆ వధువుని విడిచిపెట్టండి. ఆ యొక్క 1,44,000 మందిని నేను ముద్రేసే వరకు ఈ వధువు జోలికి వచ్చే పరిస్థితి. వాళ్ళని కూడా ఇవేం చేయదు. ఈ భూమి మీద ఎటువంటి దానికి హాని చేయదు. అర్థమవుతుందా? హాని ఎప్పుడు జరుగుతుంది? ఆ ముద్ర వేసిన తర్వాత జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం. పొద్దున మనం ఆల్రెడీ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈ ఒక లేఖనాలను మనం ఒకసారి చూసుకుంటూ గుర్తు చేసుకుంటే మనము వాక్యంలో ఎక్కడ ఉంటున్నాము, మన మధ్య వాక్య నెరవేర్పు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు
ఆయన యందు మీరు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో పరిశుభ్రత, పరిశుద్ధాత్మ మీ మధ్య ఉంది. విమోచన జనం అంటే ఏంటి? విమోచించడం అంటే ఏంటి? విమోచించడం అంటే ఏంటి? నువ్వు బందీ నుంచి విడిపించబడుతా. అవునా కదా? నీకే బాధలు ఉన్నాయి? నీకుండే బాధలు కాదు కదా, వధువుకుండే బాధల నుంచి బయటపడే. ఇది వధువు స్థానంలో ఉంటే మనకి ఈ బాధలు, మనం శరీరకమైనటువంటి బాధలు పెద్దగా మనం ఆలోచించాం. అప్పటి వరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచి ఉండాలని వాక్యం చెప్తాం. మత్తయి సువార్త 20 అధ్యాయము, మత్తయి సువార్త 20 అధ్యాయము 1 నుంచి 10 వచనం. ఓపికగా దేవునితో నడుస్తూ దేవుని కోసం, దేవుని మాటలు వినడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నా. దేవుని హల్లెలూయా. మనం నిరుత్సాహంతోనూ ఏదో అయిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే అలాంటి కష్టంగా ఉండేటువంటి వాళ్ళు వాక్యము వినలేము. అర్థమవుతుందా? వాక్యాన్ని వినలేము. దేవునితో ఉత్సాహంతోనూ, దేవునితో ఉత్సాహగానం చేస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, తెలియని విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకునే విషయంతో మనం కలిసి, ఆ వాక్యంతో కలిసి ప్రయాణం చేసేటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు నీకు నాకు ప్రేరేపిస్తున్నాడు. నీవు సక్రంగా, ఓపికగా, నువ్వు నిజంగా నిలబడి ఉంటే నీకు సమయానికే చెప్తాడు. నువ్వు చెప్పబోతుంటే బత్తాకాయ పెట్టినట్టు పిండి జ్యూస్ తీసి తొక్కుతో మాట్లాడాలి. నీతో మాట్లాడాలనుకుంటే ఆయన మాట్లాడతాడు. అది వినకపోతే అప్పుడు ఎవరికి బాధ్యత? ఎవరికి బాధ్యత? పాఠం చెప్తున్నప్పుడు అర్థం కాకపోతే ఆ పాఠాన్ని చెప్పడానికి మాస్టర్ గారు గద్దిస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, కొడతారు, తిడతారు, మందలిస్తాడు, ఎన్ని రకాలుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాడు. అయినా వినకుండా మన ఎగ్జామ్కి వెళ్తే ఏమవుతాం? అది నేర్చుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే ఏమవుతాం? ఫెయిల్ అయిపోతామా? ఇప్పుడు మనం కూడా పరిస్థితిలో ఉంటాం. ఇది ఎవరి కోసం? నీ కోసం. నీతో మాట్లాడుతున్న ఎవరు? దేవుడు. నీతో మాట్లాడుతున్న ఎవరు? దేవుడు. నేను వచ్చి చెప్తాను నీకు, నువ్వు వచ్చి చెప్తాను కాదు. నాకు సమయం వచ్చినప్పుడే నేను చెబుతా. అదవుతుందా? నేనెవరిని? బ్రహ్మం గారి ఇప్పుడు ఈ కాలం వరకు వచ్చేదాకా, ఆయన చెప్పేదాకా ఆ వాక్యం అక్కడ నిలబడింది. ఆమేన్. అదవుతుందా? బ్రహ్మం గారు ఎప్పుడు రావాలి, ఎప్పుడు చెప్పాలి అనేది దేవుడు తెలుసు. మరి 7 సంఘాలు అపోస్తలుల పౌలు ఏ రోజు రావాలి, ఏం చెప్పాలి అనేది ఆయన తెలుసు. ప్రవీణ యేసు క్రీస్తు ఈ భూమి మీద ఎప్పుడు రావాలో దేవుడు తెలుసు. అదవుతుందా? అప్పుడు మనకి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం మనం వినగలగా? 20 అధ్యాయం 1వ వచనం చదవండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానులు కూడి ఉన్నది. ఎలా ఉందంట? పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానులు కూడి ఉంది. ఒక ఇంటి యజమాని చెప్పిన విధంగా మనం నడుచుకోకపోతే ఏమవుతాం? మనం బాధలు పడుతున్నాం. యజమాని ఒకవైపు లాగుతుంటే మనం ఒకవైపు లాగుతూ ఉంటాం. ఒకళ్ళు ఒకవైపు, ఒకళ్ళు ఒక దిప్పు, ఒకళ్ళు ఒక మాట, ఒకళ్ళు ఆ మాట, ఈ మాట. ఏమవుతుంది అక్కడ? పెడద్ర వాదన జరుగుతూ ఉంది. అదవుతుందా? ఇంటి యజమాని మాట వినకపోతే గలాటగా అక్కడే ఏర్పడే అవకాశం, గలిబిడి ఏర్పడే అవసరం. అదే పొద్దున చెప్పింది, యుద్ధములు, వివాదాలు. అదవుతుందా? యజమాని చెప్పినటువంటి విషయము ఈ భూమి మీద జరగడానికి ఇక్కడ సంకోచించలేదు కాబట్టి
యుద్ధములు వివాదాలు జరిగేటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం దేవస్థానం కానీ. అది ఈ రోజు అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం. అర్థమవుతుంది దేవస్థానం కానీ. నెక్స్ట్ చదవండి. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు పొద్దున బయలుదేరి దినముకు ఒక దేనారును చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. ఒక ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఒక దినారం అంటే మన భాషలో ₹1. అర్థమవుతుందా? ₹1 మన భాషలో. దీన్ని ఒక ఒప్పందం చేస్తున్నాడు కూలి వాళ్ళు. సూర్యోదయం రాగానే వీళ్ళని ఉదయం 6 గంటల కల్లా తోటలోకి వచ్చేసాడు. అర్థమవుతుంది. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సప్త వీధిలో ఊరక నిలిచిన మరికొందరని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇద్దునని వారితో చెప్పగా వారు 9 గంటల తర్వాత మర్చిపోయింది. అర్థమైందా? 9 గంటలకి వెళ్ళాడు, సంతలోకి వెళ్ళాడు, వీధుల్లోకి వెళ్ళాడు, ఇంకా కూలి వాళ్ళు కావాలని చెప్పి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఖాళీ వెళ్తున్నారు, నా తోటలో పని జరుగుతుంది, ఇప్పుడు పనికి ఉదయం 6 గంటలకే పని స్టార్ట్ అయిపోయింది అండి, అప్పుడు మీరు రాలేదు కదా, పర్లేదు, ఇప్పుడు నుంచి మీకు ఏది కూలి ఇవ్వాలో, ఏది న్యాయమో నాకు తెలుసు, యజమానికి నాకు తెలుసు, మీరు ఎలాంటి మందికి పని చేయకూడదు. అర్థమైందా? 9 గంటలకు కూడా పంపించారు. అవునా? అర్థమవుతుందా? నెక్స్ట్ దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతను మరలా వెళ్ళగా అలాగే 12 గంటల అయింది మధ్యాహ్నం. 12 గంటలప్పుడు కూడా వీధుల్లోకి వెళ్ళాడు. ఖాళీ ఉన్న వాళ్ళని చూసి మీరు తోటలోకి వెళ్ళాడు. మళ్ళా 3 గంటలకు వెళ్ళాడు. అర్థమవుతుందా? వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలని చెప్తారు. అర్థమవుతుందా? చేస్తుంది సరే. నెక్స్ట్ తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమతి మీరు ఎందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడేనని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోటలో యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పరివారికి పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పింది. 5 గంటలప్పుడు కూడా వెళ్ళండి, ఇప్పుడు ఎవరు నన్ను వదిలించడం పిలవలేదండి, ఖాళీ తిరుగుతున్నామంటే ఇప్పుడు నా తోటలోకి పని చేయాలంటున్నాను. 5 గంటలకి సాయంత్రము పని దిగేటువంటి సమయంలో కూడా 5 గంటలప్పుడు కూడా కూలి వాళ్ళని అక్కడికి లోపలికి వెళ్ళమని చెప్తున్నాడు. వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మేనేజర్ చెప్తున్నాడు, వీళ్ళకి కూడా కూలి ఇవ్వు. మొదటి వాళ్ళకి, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి, సాయంత్రం వచ్చిన వాళ్ళకి, ఉదయకాలంలో వచ్చిన వాళ్ళకి, అర్థమైందా, అందరికీ ఓ కూలి. అది ఎలాంటి కూలి ఇచ్చాడు తెలుస్తుంది. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునేది. సాయంకాలం అయినప్పుడు ద్రాక్ష తోటలో యజమానుడు తన గృహ నిర్మాణం చూసి ఆ పరివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారు వరకు కూలి ఇమ్మని చెప్పారు. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారం చొప్పున తీసుకుని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసిన పగలంతా కష్టపడిన ఎండ బాధ సహించిన మాతో వారిని సమానంగా చేసినవే అని ఆ ఇంటి యజమానుని మీద సలుగుకునేది. అందుకు అతడు ఏమంటున్నాడు? అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా?
నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపటి వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టుగా నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కదా. నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఈ ప్రకారమే కడపటివాడు మొదటివాడు అవుదురు, మొదటివారు కడపటివారు అవుదురు. ప్రవక్తకు మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారిని వెంబడించుకొని మలకి గ్రంథం 4-5 వచనాల్లో చెప్పినటువంటి మాట ఏమవుతుంది? 5 గంటలకు వచ్చిన వాళ్ళకి వస్తుంది, అర్థమైందా? మరి ముందుగా ఉన్నటువంటి వారికి వస్తుంది. ఎఫెసు కాలంలో ఉన్నటువంటి వారిని దేవుడు లెక్కలో తీసుకుంటాడు, అదే దినాలు ఇస్తున్నాడు. సమ్మాలో ఉన్న వారిని తీసుకుంటాడు, పెద్దమాలో ఉన్న వారిని తీసుకుంటాడు, రుతేరాలో ఉన్న వారిని తీసుకుంటాడు, సార్దిస్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాడు, పెంతెకోస్తులో ఉన్న వాళ్ళని తీసుకుంటాడు, లవోదికయలో ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటాడు. అర్థమవుతుందా? నా సొత్తు నేను ఎవరికైనా ఇస్తా, నా పరలోక రాజ్యం అనుమతిని నేను ఎవరికైనా ఇస్తా. వారికి ఎప్పుడైతే ఆ యొక్క పిలుపు అందిందో ఆమె, అప్పుడు వారు వచ్చి పని చేస్తే, వారు బాధ్యతను ఎరిగి ఉంటే, వారు వాక్యంతో సరి చేసుకుంటే, వాక్యంతో నడిస్తే, ఆ వాక్యమును గ్రహిస్తే, అవుతుందా? ఆ ఇంటి యజమాని యొక్క మాటలు చెప్పున సమానమైనటువంటి జీవితాన్ని పొందుకుంటున్నాం. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 7-3-4 వచ్చిన చదవండి. ప్రకటన గ్రంథం 7-3-4 వచ్చిన. ఈ దూత మేము మా దేవుని దాసులను, మేము మా దేవుని దాసులను వారి నొసట్ల యందు ముద్రించు వరకు భూమికైనను అక్షరాలతో నీ జాగ్రత్త చదివే పక్షం తేడా వస్తే దాని అర్థం మారిపోతుంది. అర్థమైందా? మరియు సజీవుడకు దేవుడు ముద్రగల వేరొక సూర్యోదయం 3-4 చదువుతుంది కదా. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసట్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పినాం. అర్థమైందా? దాన్ని చెప్పడానికి నువ్వు కూని చేస్తావు. అర్థమవుతుందా? మేము మా దేవుని దాసులను వారి నొసట్ల యందు ముద్రించు వరకు, దేవుని దాసుల నొసట్ల మీద ఆయన ముద్ర వేసే అంతవరకు కూడా మీరేం చేస్తారు? భూమికిని సముద్రముకును హాని కలుగు చేయటకే అధికారం పొందిన ఆ 4 దూతలతో చెప్తున్నాడు. ఏమి చెప్తున్నారు? హాని చెయ్యొద్దని బిగ్గరగా చెప్పింది. మరియు ముద్రింపబడిన లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన 144,000 మంది. ఎవరండి ముద్రించబడిన వాళ్ళు? ఎంతమంది? 144,000 మంది. వాళ్ళకి ఏ ముద్ర పడుతుంది? ఈ సినాయి పర్వతం మీద నిలిచినటువంటి 144,000 మందికి ఏ ముద్ర పడుతుంది? వాళ్ళ నొసల మీద దాసులు అనేటువంటి ముద్ర పడుతుంది. అర్థమవుతుందా? దాసులు యజమానికి వారసులు కాదు. దేశం పొద్దున మాట్లాడుతుంది. యజమానికి వారసులు ఎవరవుతుంది? తండ్రికి ఆదాము మరి వారసులు అయ్యాడు. ఆదాముకు వారసులు ఎవరవుతారు? అవ్వదు. యేసుక్రీస్తుకి వారసులు ఎవరవ్వాలి? సంఘము వధువున్న ఒకటే కాబట్టి సంఘం అవ్వాలి, లేదా వధువు అవ్వాలి. అర్థమవుతుందా? వారసత్వాన్ని పొందుకోవాలి. అర్థమవుతుందా? సినాయి పర్వతం మీద ఆ 144,000 మంది నిలబడేటప్పటికి ఈ వారసత్వం కలిగిన వధువు ఎక్కడుంటుంది?
దేవుని మనం దీవించుగాక. అర్థమైందా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞను గైకొనొచ్చు యేసు క్రీస్తు సాక్ష్యం ఇచ్చుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకే బయలుపడి సముద్రం తీరం ఇచ్చిను. ఇజ్రాయెల్ మీద ఈ రోజు యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలుస్తుందా? అర్థమవుతుందా? ఈ సర్పము ఆ యొక్క శేషించినటువంటి ఆదాము అవ్వ నుంచి వచ్చినటువంటి శేషించి నిలబడినటువంటి నొస్సుల మీద ముద్ర వేయబడినటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుతూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళి సముద్ర తీరంలో నిలిచింది. అర్థమవుతుందా? ఆ 1,44,000 మంది కోసము ఒత్తిడి తీసుకొస్తుంది ప్రపంచం. అర్థమవుతుందా? ఆ ప్రపంచం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు? వెనకాల యేసును కూర్చి సాక్ష్యం ఇస్తున్నటువంటి వాడే యాంటీ క్రైస్ట్. అర్థమవుతుందా? యేసును కూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ సంఘంలో యేసు గురించి చెప్తూనే ఉన్నాడు, కానీ ఒక యుద్ధం చేసుకుని వెళ్తూనే ఉన్నాడు. ఎంతో ముసుగేసుకుని ఉన్నాడు. ఇది మనం పట్టుకొని వాక్యంతో మనం సరి చేసుకుని ఆ పర్వతం మీద ఎవరు నిలిచి ఉంటారో అది చూసేదాకా ఉండాలా. దేవునితో ఈరోజు కొనిపోబడేటువంటి స్థితిలో మనం నిలబడాలా అనేది ఈరోజు సంఘం పరీక్షించుకోవచ్చు. దేవస్థానాలు హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధుల తండ్రి, ప్రభువైన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. ఈరోజు వాక్యానికి తగిన విధంగా మేము నడుచుకునేటువంటి స్థానంలో మమ్మల్ని నిలిచి మమ్మల్ని నిలిపి సరైన మార్గంలో నడిపించగలుగుతారని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.